రాజకీయాల్లో ఏ లక్ష్యం కూడా పెద్దది కాదు. అలాంటి భయంతో అలక్ష్యం కూడా కరెక్ట్ కాదు. చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ముందుకు వెళితే ఎప్పటికైనా అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఇదే తత్వాన్ని తన సైన్యానికి బోధిస్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ మెల్లమెల్లగా పావులు కదుపుతోంది. ఇంతకీ కమలం కాంపౌండ్లో జరుగుతోన్న లేటెస్ట్ కసరత్తులేంటి? బీజేపీ మిషన్ KNW బలాన్ని పెంచుకుంటూ బలహీనతల్ని పక్కకి నెట్టేస్తూ తెలంగాణలో కాషాయ సేన కొత్త వ్యూహం. తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ హైకమాండ్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కొత్త మిషన్ బాధ్యతలు అప్పగించిందట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలన్న కసితో ఉన్న ఢిల్లీ పెద్దలు ఒక ప్లానింగ్ రిపోర్ట్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అధిష్టానం పెద్దలు ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర బీజేపీ నేతలకు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న జిల్లాలేవి, బలహీనంగా ఉన్న ప్రాంతాలేవి అనే విషయంలో ఈ రిపోర్ట్ క్లియర్ పిక్చర్ ను చూపిస్తోందట. ఇటీవల పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీలు, మండల కమిటీల ఏర్పాటుపై పూర్తి వివరాలను తీసుకున్న పార్టీ పెద్దలు కమిటీలపై క్రాస్ చెక్ చేయడానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా నియమించినట్టు తెలుస్తోంది. బలంగా ఉన్న చోట మరింత జోష్ పెంచాలంటే ఏం చేయాలి, వీక్ గా ఉన్న చోట బలపడేందుకు ఏం చేయాలి అనే విషయాలపై రిపోర్ట్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ సారథి కిషన్ రెడ్డికి మిషన్ KNW బాధ్యతలను అప్పగించారట పార్టీ పెద్దలు. మిషన్ KNW అంటే K అంటే ఖమ్మం, N అంటే నల్గొండ, W అంటే వరంగల్. 3 ఉమ్మడి జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించిన పార్టీ పెద్దలు తన కొత్త ఆపరేషన్ మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవల 3 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే సైలెంట్ గా స్కెచ్ చేస్తున్నారట. పార్టీ బలహీనంగా ఉన్న 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో సంబంధం లేకుండా 3 జిల్లాల్లో కార్యాచరణ మొదలు పెట్టబోతోందట బీజేపీ. జిల్లాల్లో క్యాడర్ ను ఉత్తేజితం చేసి పార్టీని మరింత బలపరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని కిషన్ రెడ్డికి ఉపదేశించారట పార్టీ పెద్దలు. జిల్లాలోని RSS, VHP వంటి సంఘ్ పరివార క్షేత్రాలు ఇప్పటికే పని ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆ 3 జిల్లాల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణులు చేయాల్సిన పనుల్ని నేతలకు చెప్పారట. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయడం, నిర్మాణాత్మకంగా పార్టీ కార్యకర్తల్ని తయారు చేసుకోవడం వంటి కీలకమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించిందట హైకమాండ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఏ ఇష్యూస్ టేకప్ చేయాలనే దానిపై రిపోర్ట్ లో హైకమాండ్ క్లారిటీ ఇవ్వడంతో వాటిపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టిందట. జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా అనే అంశంపై చర్చలు జరుపుతున్నారట కాషాయ నేతలు. అంతేకాదు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నేతలు ఎవరనే విషయంలో ఇప్పటికే కసరత్తు చేస్తున్నారట. ఇక్కడ పార్టీకి సంబంధించిన సమగ్ర సమాచారంతో పక్కా స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాలపై కూడా మరో రిపోర్ట్ సిద్ధంగా ఉందట. మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ గత ఫెయిల్యూర్స్ పై కూడా నివేదిక సిద్ధమైందట. బీజేపీ హైకమాండ్ కొత్త మిషన్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.